ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణ్యదేవాశిష్టాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత జ్ఞానయోగము. అయితే జ్ఞానాన్ని పొందినటువంటి వారు సమస్త ప్రాణికోట్లను కూడా తన యందు ఉన్న పరమాత్మ యందునే చూడగలుగుతారు అనడమే కదా. ఈ బ్రహ్మాండమంతా కూడా ఈ చరములు అచరములతో కూడినటువంటి జగత్తుతో అంతా కూడా ఆత్మయందే కల్పించబడింది. సర్పం ఎక్కడ ఉన్నది అంటే తాటినందే ఉన్నది. ఎందుకు? తాడును చూసి మరి మనం సర్పం అనుకుంటాం. స్వప్నం ఎక్కడున్నది అంటే స్వప్నము అని తెలియాలి అంటే అది మేలుకొనిన వాని అందే స్వప్నము అనేది ఉన్నది. ఎందుకు అంటే ఇక్కడ స్వప్నమును అనుభవించే సమయంలో స్వప్నమే ఉంటుంది, కానీ స్వప్నము అనేటువంటిది ఎక్కడ ఉన్నది అనే విషయం తెలియదు. అది మేలుకొన్న వాని అందే ఉంటుంది. ఆరోపించబడినటువంటి వస్తువు దేని మీద ఆరోపించబడుతుంది? అధిష్టాన వస్తువునందే ఆరోపించబడుతుంది. కాబట్టి అది ఇతరమైనది కాదు. కాబట్టి అధిష్టానమైనటువంటి ఆత్మస్వరూపము మరొక విధంగా ఆలోచించి చూచినట్లయితే ఈ సమస్త బ్రహ్మాండము మనస్సు యొక్క కల్పనయే అయ్యున్నది కదా. ఆ మనస్సు ఆత్మయందు అంటే మిథ్యారూపంలో స్థితి కలిగి ఉన్నది. కాబట్టి ఈ సమస్త జగత్తును కూడా ప్రాణికోట్లను ఆత్మయందు అంటే తన యందే జ్ఞాని చూడగలడు. ఈ సత్యమే కదా ఇక్కడ తెలియజేయబడింది. అయితే తన యందులాగానే భగవంతుని యందు కూడా ఈ ప్రకారము సమస్త భూతములను చూడగలడు అనే అర్థం. అయితే భగవంతుడు తనకంటే వేరని కానే కాదు. జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు తానే భగవంతుడు అవుతాడు. కాబట్టి తన యందు ఎప్పుడైతే జగత్తు అంతటినీ కూడా చూడగలుగుతాడో అప్పుడు భగవంతుని యందు కూడా ఆ ప్రకారమే చూచినట్లే అవుతూ ఉన్నది కదా. అయితే ఈ స్థితి అజ్ఞాన కాలమున కలుగుతుందా? కలగదు. అంటే జ్ఞానం ప్రాప్తించిన తర్వాత మాత్రమే ద్వైతము అనేటువంటి భావన, ద్వంద్వ భావన తొలగిపోతుంది. అద్వైత భావన ఏర్పడుతుంది. ఒక్కటే, ఒక్క వస్తువే, ఏకో రసం, మరే ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి అనే ఏకరసమాత్రమైనటువంటి అద్వైత భావన ఏర్పడినప్పుడు మాత్రమే సిద్ధిస్తుంది. అప్పుడు గురువునకు శిష్యునకు కానీ భగవంతునకు భక్తునకు కానీ ఇసుమంతైనా సరే భేదము అనేటువంటిది ఉండదు కదా. అలా భేదం లేకుండా అంతా ఏకస్వరూపంగానే అలా రారుచూ ఉంటుంది. సమస్త ప్రాణికోట్లు కూడా ఈ రెండు వస్తువుల యందు వేరువేరుగా ఉండడం అనేటువంటిది సంభవించదు కదా. కాబట్టి జ్ఞానము తర్వాత, జ్ఞానప్రాప్తి తర్వాత జీవుడు కేవలము సాక్షాత్తు పరమాత్మయే అగుచూ ఉన్నాడు అని కదా అర్థం. దీనిని బట్టి చూసినట్లయితే జ్ఞానము ఎంతటి మహత్తరమైన వస్తువో బోధపడుతుంది. ప్రపంచంలో ఎంతో కష్టపడితే తప్ప కొంత ధనం కానీ భూమి కానీ అధికారం కానీ లభిస్తూ ఉన్నాయి. కానీ కొద్దిపాటి పరిశ్రమ చేత, కొద్దిపాటి పారమార్థిక సాధన చేత, ఇంద్రియాలను నిగ్రహించడము చేత, ఆత్మతత్వాన్ని గురించి విచారించడము చేత, భక్తి చేత బ్రహ్మాండమునంతటినీ కూడా జీవుడు పొందగలుగుతూ ఉన్నాడు. అసలు ఇన్ని మాటలు చెప్పుకోవలసిన అవసరం ఏముంది? సాక్షాత్తు భగవంతుడే తానగుచూ ఉన్నాడు. ఎంతటి ఉత్కృష్టమైనటువంటి పదవి. కాబట్టి శ్రీకృష్ణమూర్తి యొక్క ఈ వాక్యాలు యందు మనం అఖండమైన విశ్వాసం ఉంచాలి. అటువంటి మహోన్నతమైనటువంటి పదవిని పొందడానికి మహనీయులను సేవించాలి. ఈ జన్మయందే ఆత్మజ్ఞానాన్ని పొందాలి.
ఆ విధంగా మరలా జీవుడు మోహమందు అజ్ఞానముందు పడకుండా ఉండాలి అంటే జ్ఞానాన్ని పొందవలసిందే కదా. అప్పుడు సమస్త ప్రాణికోట్లను తన యందు భగవంతుని యందు కూడా చూడగలుగుతాడు అని చెబుతూ, ఇంతకీ జ్ఞాన ప్రభావాన్ని గురించి తెలియాలి అన్నప్పుడు ఏకత్వానుభూతి, ఏకత్వము, సర్వము ఒకటే అనే చెబుతూ ఆ విధంగా చూడగలగాలి అని చెబుతూ, అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ వృజనం సంతరిష్యసి. పాపాత్ములందరికంటే కూడా ఒకవేళ నీవు ఎక్కువ పాపం చేసినటువంటి వాడవే అయినప్పటికీ కూడా ఆ సమస్తమైన పాప సముద్రము అనబడే ఆ సముద్రాన్ని మొత్తాన్ని కూడా జ్ఞానము అనబడే తెప్పచేతనే నీవు లెస్సగా దాటివేయగలుగుతావు. మహాపాపాత్ముడైనప్పటికీ కూడా జ్ఞానము చేత పాపాన్ని నశింపజేసుకోగలిగితే తరించిపోగలుగుతాడు అనే కదా తెలియజేయబడుతుంది ఇక్కడ. అంటే జ్ఞానం యొక్క మహత్తరమైన శక్తి ఎక్కడున్నది? దీని చేతనే వెల్లడి అగుచూ ఉన్నది. అల్పమైనటువంటి పాపాన్నే కాదు జ్ఞానం పోగొట్టేది, కొండంత పాపాన్ని కూడా ఇలా బూడిద చేసి వేయగలిగినటువంటి శక్తి జ్ఞానానికి మాత్రమే ఉన్నది అని కదా పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. ప్రపంచంలోని పాపాత్ములందరికంటే కూడా గొప్ప పాపము చేసినటువంటి వాణ్ణి దృష్టాంతంగా తీసుకొని అట్టివాడు కూడా జ్ఞానము చేత తరించిపోగలుగుతాడు అనే కదా సెలవిచ్చారు. అందుకే మనకి ఇక్కడ కొన్ని ప్రత్యయ పదాలు ఉపయోగించబడినవి. పాపకృత్, పాపకృత్తరః, పాపకృత్తమః అనేటువంటి ప్రత్యయాలు ఉపయోగించబడడం ద్వారా పాపం యొక్క తీవ్రత ఇక్కడ మనకి తెలియజేయబడుతూ వ్యక్తం చేయబడుతూ ఉన్నది. అటువంటి అంటే పాపం యొక్క తీవ్రత ఎంతెంత పాపం ఒకదానికంటే ఒకటి. పాపకృత్, పాపకృత్తరః, పాపకృత్తమః అంటే అటువంటి ఘోరమైన పాపి కూడా ఒకదానిని మించి మరొకటివి అంటే ఘోరమైన పాపాలు ఇవి. అటువంటి ఘోర పాపి కూడా జ్ఞానం యొక్క మహిమ చేత, జ్ఞాన ప్రభావము చేత పాపాన్ని నశింపజేసుకొని ముక్తిని పొందుచూ ఉంటే పాపరహితుడై ఇక అల్పమైనటువంటి కొద్దిపాటి పాపాలు చేసినటువంటి వారిని గురించి చెప్పాలా? అవసరం లేదు. కాబట్టి పాపాత్ములు ఇంకా భయపడనవసరమే లేదు. వారు గతిస్తే తమ పాపాలను గురించి పశ్చాత్తాపడి ఇక మీదట పాపము చేయకుండా జ్ఞానోపార్జనానికి అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం కావలసినటువంటి సాధనాలను చేస్తే సరిపోతుంది. వారు తరించిపోగలుగుతారు. అంటే మహాపాపి కూడా, ఈ మహాపాపి అంటే గొప్ప పాపాలు చేసినటువంటి వాడు కూడా జ్ఞానము చేత తరించిపోగలుగుతాడు అని చెప్పడం చేత పాపాన్ని ప్రోత్సహించినట్లు ఎన్నడూ కూడా ఊహించకూడదు. అంటే ఎన్ని పాపాలు చేసినా నశించిపోతాయి, మనం పాపం చేసినా మనకు వచ్చేటువంటి పాపమేమీ లేదు, కాబట్టి పాపాన్ని చేసుకుంటూ పోవచ్చు, దాన్ని నశింపజేసుకునేటువంటి మార్గాలు ఉన్నవి కాబట్టి అని పాపాన్ని ప్రోత్సహించినట్లుగా ఎవ్వరము ఊహించుకోకూడదు. అది అసలుకి పరమాత్మని యొక్క కోరిక కానే కాదు. ఇదివరలో అయితే అజ్ఞానవశము చేత పాపాలను చేసి ఉన్నప్పటికీ కూడా ఇక మీదట అలా చేయకుండా జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లయితే, జ్ఞాన సంపాదనము గావించినట్లయితే ముక్తత్వాన్ని పొందినవాడే అవుతాడు అని కదా చెప్పబడింది. అందుకే జ్ఞానం యొక్క ఉత్కర్షత్వాన్ని చాటటమే కదా ఈ శ్లోకం యొక్క ఆంతర్యము. అసలు జ్ఞానం యొక్క సర్వోత్కృష్టతను గురించి తెలియజేయడం కోసమే ఈ యొక్క విషయాన్ని గురించి చెప్పడం. కాబట్టి ఇది ఇక అంటే తెలియక చేసినటువంటి పాపాలను గురించి పాపం చేసినటువంటి వారు ఏమాత్రం దిగులు పడవలసినటువంటి అవసరం లేదు. వారు ధైర్యంతో సన్మార్గాన్నే గనక అవలంబించినట్లయితే వారు శ్రేయస్సునే పొందగలుగుతారు.
సముద్రము ఎంత విశాలంగా ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న తెప్ప చేత దానినంతా కూడా దాటివేయవచ్చు కదా. అట్లాగే పాప సముద్రము ఎంత లోతుగా అగాధంగా ఉన్నప్పటికీ కూడా జ్ఞానము అనేటువంటి తెప్ప చేత నదిని లెస్సగా దాటివేయబడగలదు అనే కదా ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది. అందుకే తరిష్యసి అని చెప్పలా, సంతరిష్యసి అని చెప్పారు. అలా తరిష్యసి అని చెప్పకుండా సంతరిష్యసి అని ఎందుకు చెప్పారు అంటే, జ్ఞానప్రాప్తి వలన పాపాత్ముడు జ్ఞానము ప్రాప్తించిన తర్వాత పాపాత్ముడు సంసార సముద్రమును లెస్సగా దాటగలడు అని కదా స్పష్టం చేయబడుతూ ఉన్నది. అందుకు వాల్మీకియే ఇందులకు ప్రబల దృష్టాంతము. ఎలాగంటే పాపి అయినటువంటి వాడు ఏ విధంగా అంటే, ఇక్కడ వాల్మీకి అంటే వాల్మీకి పూర్వనామధేయం ఏమిటి అంటే రత్నాకరుడు. అతను దారి దోపిడీలు మరి హత్యలు ఏది చేసైనా సరే వచ్చే పోయేవారి వస్తువులను దోచుకొని తన కుటుంబాన్ని పోషించుకునేటువంటి వాడు. అంతేకాదు ఇక్కడ ఇంకొక నిక్షిప్తమైనటువంటి నిగూఢమైన విషయం ఉంది. ఆయన పేరు రత్నాకరుడు. అంటే జ్ఞానము అనే రత్నము ఆయనందు నిధిలాగా నిక్షేపించబడి ఉన్నది. అంటే రత్నాలకు ఆకరమైనటువంటి నిలయము వాల్మీకి యొక్క శరీరము. కానీ ఇక్కడ వాల్మీకి అనేటువంటి వాడు అప్పటిలో ఆయన జీవించినటువంటి జీవన విధానం దారిదోపిడీలు, బందిపోటు దొంగలాగా వచ్చిపోయేటువంటి వారిని దోచుకొని మరి అలవి కాకపోతే మట్టుబెట్టి ఈ విధంగా అంటే ఒక నిషాదుడిలాగా, బోయవాడిలాగా, వేటగాడులాగా జంతువులను మాత్రమే కాకుండా మనుష్యులను కూడా హతమార్చి తన యొక్క జీవనాన్ని, తన కుటుంబ పోషణాన్ని కొనసాగించేటువంటి వాడు గజ దొంగ అయినటువంటి రత్నాకరుడు. తర్వాత ఏమైంది, అంత గొప్ప పాపంతో నిండిపోయినటువంటి వాల్మీకి మహర్షి ఎప్పుడయ్యారు? రత్నాకరుడు అనేటువంటి నామధేయంతో పిలువబడినటువంటి ఆ యొక్క శరీరము అనేది పరిమార్చుకొని జ్ఞానవంతమైన దేహంగా మార్చుకున్నప్పుడు మాత్రమే వాల్మీకము ఆయన యొక్క శరీరమునందు పుట్టలు పెట్టి పెరిగినా కూడా స్పృహ స్పర్శ లేకుండా దైవమునందు ఏకత్వానుభూతితో ఏకాగ్రంగా తపస్సు చేసినటువంటి మాననీయుడు కాబట్టి, మహర్షి సత్తముడు కాబట్టి ఆయనను ఏ విధంగా అంటే రాని ఇంకా ఉత్పన్నమే కానటువంటి దశరథ తనయుడు శ్రీరామచంద్రుని యొక్క చరితాన్ని, శ్రీరామచంద్రుడు రాక మునిపే జన్మింపక మునిపే ఆయన యొక్క చరిత్రను మరి ఎంత చక్కగా తెలియజేశారు, రాసివేశారు, రామాయణ కావ్యాన్ని రచించారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతటి శక్తి సామర్థ్యాలు, ఎంత ముందు చూపు, ఎంత దివ్య దృష్టి అటువంటిది సారించగలగాలి అంటే ఆయన ఎంత తపింపజేసి తన యొక్క ఇంద్రియాలను మరి ఆయన యొక్క జీవన విధానాన్ని పూర్తిగా మార్చివేసుకొని ఆయన తపస్సుతోటి, ఇంద్రియ నిగ్రహంతో, శమధమాదులతోటి, ధ్యాన తత్పరతతోటి అటువంటి మహాసమర్థతను పొందాడు. ఒక త్రేతాయుగ పురుషోత్తముడైనటువంటి సాక్షాత్తు నారాయణ అంశ అయినటువంటి శ్రీరామచంద్రుని యొక్క చరితాన్ని మరి వారి వంశపారంపర్యంగా ఉన్నటువంటి హరివంశాన్ని కూడా ఆయన చక్కగా ఇప్పుడు ఉండి రాబోయే చరితాన్ని, జరిగిపోయిన చరితాన్ని కూడా చూడగలిగినటువంటి పూర్వపర అనేటువంటి విషయాలను తెలుసుకోగలిగిన త్రికాల జ్ఞాని అయ్యాడు ఈ వాల్మీకి. అందుకే ఇక్కడ మనకేంది, సంసార సముద్రాన్ని లెస్సగా దాటివేయగలిగినటువంటి వారు ఎవరు అంటే జ్ఞానప్రాప్తిని పొందినటువంటి వాడు గతంలో ఎన్ని పాపభారాలతో మోయబడుతూ పాపాలను మోస్తూ ఉన్నా ఎప్పుడైతే వాని యొక్క జ్ఞానం ఇనుమడించిందో పాపము నశించి పుణ్యంగా మారి జ్ఞానంగా అవతరించి వైరాగ్యము అనేటువంటి సంపద చేత సంసార సముద్రాన్ని గొప్పగా దాటివేయగలుగుతారు అనే విషయం మనకి వాల్మీకియే కదా ఇందుకు గొప్పదైనటువంటి నిదర్శనము అని చెబుతూ, పాపి మరి ఇంకో కొంతమంది ఏమని చెప్తారు, పాపి అయినటువంటి వాడు ఈ శాస్త్రాన్ని చదువుకూడదు,
వేదాంతాన్ని తాకరాదు, ఓంకారాన్ని ఉచ్చరించకూడదు, భగవద్గీతను పఠింపకూడదు అనేటువంటి వాక్యాలకు అసలుకు అర్థమే లేదు అని కదా మనకి ఈ విషయం తెలియజేస్తూ ఉన్నది. అంటే పాపి అయినటువంటి వాడు సత్శాస్త్రాలను చదవకూడదు, వేదాంతాన్ని తాకరాదు, ఓంకారాన్ని ప్రణవనాదాన్ని ఉచ్చరించకూడదు, గీతను పఠింపకూడదు అనేటువంటి వాక్యాలకు అర్థమే లేదు అని కదా ఈ శ్లోకం తెలియజేస్తూ ఉంది అని చెబుతూ, రోగికే ఔషధం కావలసి ఉన్న చందమున, అంటే ఎవడికి ఔషధం అవసరం అంటే ఎవడైతే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడో వాడికి ఔషధం అవసరం, కానీ మామూలు ఆరోగ్యవంతునికి ఔషధంతో అవసరమేమున్నది? అలాగే మరి పాపాత్మునికే, బంధింపబడి ఉన్నటువంటి వానికే విముక్తి సాధనమైనటువంటి జ్ఞానము ముఖ్యంగా అవసరం. ఎవరికి జ్ఞానం అవసరం? అజ్ఞానము చేత బంధింపబడినటువంటి వానికి, పూర్తి పాపాలు చేసి పుణ్యం యొక్క పరిపాకం గురించి తెలియనటువంటి వానికే కదా జ్ఞానం అనేటువంటిది ముఖ్యమైన అవసరం. ఎలా అంటే రోగికే మందు అవసరమైనట్లుగా ఈ యొక్క పాపాత్మునికి ఈ విషయ సంబంధమైన విషయాలలో బంధించబడినటువంటి వానికి విముక్తి సాధనమైనటువంటి జ్ఞానం ముఖ్యంగా అవసరం. కాబట్టి దుఃఖమైనటువంటి సముద్రాన్ని, ఈ దుఃఖ సాగరాన్ని దాటాలి అని ప్రయత్నించేటువంటి వారు పాపాత్ములైనా పుణ్యాత్ములైనా నిర్భయంగా ఎటువంటి భయము లేకుండా జ్ఞాన సంపాదనం చేసుకోవచ్చు, జ్ఞాన సంపాదన చేసి ముక్తిని పొందవచ్చు అని కదా భగవానుడు ఇక్కడ సర్వులకు కూడా భయం లేకుండా అభయాన్ని ఇచ్చి తెలియజేశారు. అందుకే చేత్యపి అనే చేత్తు, అపి అనే రెండు ప్రత్యయాల వలన అర్జునుడు పాపి కాదు అనే కదా మనకి స్పష్టంగా తెలియజేయబడుతూ ఉన్నది. ఆయన దైవగుణాలు కలిగిన వాడే అని కదా మనకి ముందుగా చెప్పబడి ఉన్నది. అందుకే పాపాన్ని పోగొట్టుకోవడానికి ఉపాయం ఏమిటి? జ్ఞానాన్ని సంపాదించుకోవడమే. జ్ఞానం యొక్క ప్రభావం ఎటువంటిది? పాపాత్ముడైనప్పటికీ కూడా, మహాపాపాత్ముడైనప్పటికీ కూడా జ్ఞానము అనే తెప్పచేత పాప సముద్రాన్ని దాటివేయగలుగుతాడు అని చెబుతూ, ఇంకా అగ్ని అనేటువంటి దృష్టాంతము చేత జ్ఞానము యొక్క మహిమను గురించి తెలియజేస్తూ, యథైదాంసి సమిద్ధోగ్నిర్భస్మసాత్ కురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఓ అర్జున, బాగుగా ప్రజ్వలింపజేయబడినటువంటి అగ్ని కట్టెలను ఏ ప్రకారంగా బూడిదగా చేసి వేస్తుందో ఆ ప్రకారమే జ్ఞానము అనేటువంటి అగ్ని సమస్త కర్మలను కూడా భస్మం చేసి వేస్తూ ఉన్నది కదా అనే చెబుతూ, జ్ఞానము అంటే జ్ఞానమును అగ్నితో పోల్చి తెలియజేశారు. ఎందుకు? జ్ఞానం యొక్క ప్రభావము మహిమ ఇటువంటిది అని ఇక్కడ వర్ణించి తెలియజేస్తూ, జ్ఞానము అనేటువంటి అగ్నితో పోల్చి దాని యొక్క మహిమను ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. దుఃఖరాహిత్యము, దుఃఖము నశింపజేసుకోవాలి అంటే జన్మరాహిత్యము చేతనే కలుగుతుంది. జన్మములు కలుగుతూ వదులుతూ పుడుతూ చస్తూ ఉత్పన్న వినాశాలు కలిగి ఉన్నంత వరకు కూడా దుఃఖము అనేటువంటిది తప్పదు కదా. మరి ఎప్పుడు పోతుంది దుఃఖము ఎప్పుడు నశిస్తుంది అంటే జన్మము లేకుండా శరీరాల యొక్క రాకపోకలు ఎప్పుడైతే శాశ్వతంగా సమసిపోతాయో అప్పుడు దుఃఖరాహిత్యం అనేటువంటిది కలుగుతుంది. అంటే మరి జన్మరాహిత్యం దేనివల్ల సిద్ధిస్తుంది అంటే కర్మరాహిత్యం వలన మాత్రమే జన్మరాహిత్యం అనేటువంటిది సిద్ధిస్తుంది. చావు పుట్టుక చావులు లేకుండా ఉండాలి అంటే కర్మ నశించిపోవాలి. ఆ నశించిపోయినటువంటి కర్మ ఫలితం ద్వారా సిద్ధిస్తుంది ఈ యొక్క శరీరాల యొక్క రాకపోకలతో కూడినటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారం. ఈ కర్మరాహిత్యము దేని వల్ల చేకూరుతుంది అంటే కర్మ యొక్క ఫలితం నశించిపోవాలి అంటే అది కేవలం జ్ఞానము ప్రాప్తించడం వలన మాత్రమే చేకూరుతుంది.
ఎలాగంటే ఇప్పుడు కొండంత కట్టెల రాశి అయినా సరే దాని మీద ఏ విధంగా అగ్ని ఒక్క నిప్పురవ్వ పడిందనుకో, అదేం చేస్తుంది, ఆ కొండంత కట్టెల రాశిని కూడా రవంత అగ్ని ప్రారంభమై అది బూడిదగా చేసి వేస్తుంది అంత కట్టెల రాశిని. అలాగే ఇప్పుడు సంచిత కర్మం ఉంటుంది కదా, ఆ సంచితంలో నుండి ముందుకు వచ్చినటువంటిదే ప్రారబ్ధం. ఆ ప్రారబ్ధానుకూలమైనటువంటి ఉపాధులను ధరించడం, ఆ ఉపాధిలో ప్రారబ్ధాన్ని అనుభవించుకుంటూ ఆగామి కర్మను ఉత్పన్నం చేసుకుంటాం. ఆ ఆగామి కర్మ సంచితంలోకి దూరి మూట పెద్దదైపోతుంది. ఇలాగా ఆగామి సంచితము ప్రారబ్ధము ఇలా ఎలాగంటే నవిలిందే నవలడం పిష్టఫేషణం పిసికిని పిండే పిసికినట్లుగా చేసిన కర్మనే చేస్తూ వచ్చినటువంటి ఉపాధులుగాక కొత్తవన్నీ తెచ్చుకుంటూ ఈ విధంగా ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలను మళ్ళీ మళ్ళీ కూడా మొదలుపెట్టుకొని ఈ యొక్క కర్మ భ్రమణంలో తిరుగుతూ ఒకదాని తర్వాత ఒకటి తెచ్చుకోవడం, సంచితంలో వేసుకోవడం, సంచితంలోది ప్రారబ్ధంగా మారి అనుభవయోగ్యమైన కర్మగా మారడం, తత్సంబంధమైన దేహం కలగడం, ఆ దేహం ద్వారా అనుభవించడం, అనుభవిస్తూ ప్రారబ్ధాన్ని మళ్ళీ ఆగామి కర్మ అనేటువంటిది జీవుడు తయారు చేసుకోవడం, ఆ ఆగామి కర్మ సంచితంలోకి పోవడం, అది మళ్ళీ ప్రారబ్ధంగా మారడం, ఈ విధంగా ఉపాధులు అనేవి అనివార్యంగా ఆపడానికి ప్రయత్నించిన ఆగకుండా వచ్చేటువంటి కర్మలు. అటువంటి సంచిత కర్మలు అనేకానేకాలు ఉన్నప్పటికీ కూడా మరి ఇవి ఎప్పటికీ నశించవా? అవి నశిస్తేనే కదా ఈ యొక్క శారీరకపరమైనటువంటి రాకపోకలు, శారీరక సంబంధమైన ఉపాధులు అనేకం పుట్టడం చావడం, పుట్టడం రావడం, కొనసాగడం పోవడం, ఈ విధంగా పుట్టింది పుట్టినట్టుగా ఉండదు, మార్పులకు లోనవుతుంది, తర్వాత పోతుంది, పోయింది పోయినట్టుగా ఉండదు, మళ్ళీ ఇంకొక ఉపాధిని పట్టుకొని వస్తుంది. ఈ విధంగా అనేకమైనటువంటి మరి ఆ అనేకమైనటువంటి జన్మలను కలగజేసేటువంటిది కర్మే కదా. ఆ కర్మఫలం నశిస్తేనే ఈ యొక్క జన్మము అనేది రాకుండా ఉంటుంది. ఆ కర్మఫలం నశించాలి అంటే జ్ఞానప్రాప్తి వలన మాత్రమే చేకూరుతుంది. అలాగే అనేక జన్మ పరంపరల నుండి చేసుకొని వచ్చినటువంటి కర్మఫలం అంతా కూడా ఏ విధంగా నశిస్తుంది అంటే కొండంత కట్టెల రాసినైనా నిప్పురవ్వ కాల్చి బూడిదగా చేసి వేసినట్లుగానే అనేక సంచిత కర్మలు గొప్పగా ఉన్నప్పటికీ అనేక జన్మల నుండి ప్రోధి చేసుకున్నటువంటి కర్మలు రాసులుగా ఉన్నప్పటికీ కూడా వాటినన్నింటినీ జ్ఞానము అనేటువంటి అగ్ని వినాశం చేసేస్తుంది, అసలు కర్మరాహిత్యం చేసేస్తుంది. అయితే బాగా ప్రజ్వలిస్తూ ఉన్నటువంటి అగ్ని మాత్రమే ఆ కార్యాన్ని సాధించగలదు. కొండలంత కట్టెల రాశిని కూడా ఆ విధంగా కాల్చివేస్తుంది నిప్పురవ్వ అంటే మంట పెద్దగా ప్రజ్వరిల్లినప్పుడు మధ్యలో వచ్చినటువంటి పచ్చి కట్టెలు కూడా తగలబడిపోతాయి. అంతేకాని కొద్దిపాటి నిప్పురవ్వతోటి అది సరిగా మండకుండా ఉన్నప్పుడు ఈ యొక్క ఎండు కట్టెలు కూడా సరిగా కాలలేవు, మంట అనేటువంటిది ఆరిపోతుంది. అలాగే ఇక్కడ బాగా జ్వలిస్తున్నటువంటి అగ్ని మాత్రమే బాగా ప్రచండంగా మహోజ్వలంగా ప్రజ్వలిస్తూ ఉన్నటువంటి ఆ మంటలలో అనేక కట్టెలు వంకరివి, పెద్దవి, చిన్నవి, పొట్టివి, పచ్చివి, దీర్ఘమైనవి అనేవి చివరకు పచ్చివి కూడా అంత ప్రజ్వరిల్లే మంటలో దహించబడతాయి. అలాగే ఇక్కడ ఎలా ఉండాలి అంటే మందాగ్ని కాదు, అందుకే ఏమని చెప్పారు, సమిద్దోగ్ని అనేటువంటి పదాన్ని ప్రయోగించి మరీ తెలియజేశారు. కాబట్టి జ్ఞానము పరిపూర్ణంగా కనుక సంప్రాప్తించలేదనుకో అప్పుడు కర్మ సంచయము అనేది నశించదు. ఎలాగంటే స్వప్నమనుజుని కర్మ మేలుకొనిన తర్వాత ఎట్లు నశిస్తాడో, ఎలాగా స్వప్నంలో కనపడినటువంటి మనుజుడు
మనుజుని యొక్క కర్మ అంటే స్వప్నంలో వాడు కర్మ చేశాడు. ఆ కర్మ మేలుకొన్న తర్వాత ఆ కర్మ ఉంటుందా? లేదు, నశించిపోతుంది. అసలు స్వప్నమే లేనప్పుడు స్వప్న మనుజుని కర్మ ఎక్కడుంటుంది? మేలుకొన్నాక లేదు. అలాగే జ్ఞానప్రాప్తి రూపమైనటువంటి జాగృతి చేత ఎప్పుడైతే జ్ఞానప్రాప్తి అనేది కనుక కలిగిందో ఆ రూపంలో ఉన్నటువంటి మెలకువ చేత ఈ సంసార స్వప్న సంబంధ కర్మ అంతా కూడా జీవునికి తొలగిపోతుంది. అందుకే సర్వకర్మాణి అని చెప్పారు. అలా చెప్పడం చేత సమస్త కర్మలను కర్మ బంధాలను జ్ఞానము చేత మనుజుడు దాటివేయగలడు అనే కదా మనకి స్పష్టం చేయబడింది. జ్ఞానం అంటే ఆత్మానాత్మ విచారణ. ఆత్మ అంటే ఏమి, అనాత్మ అంటే ఏమి? స్థిరమైన శాశ్వత పదార్థము సత్య వస్తువే ఆత్మ. అస్థిరమై మార్పులకు లోబడేదై ఒకనాడు కనపడి మరొకనాడు లేకుండా పోయేటువంటిది ఆ స్థిర స్వరూపమే అనాత్మ. అది అనాత్మ అని అంటే శరీరాన్ని. ఈ విధంగా శరీరాలు లోకము వచ్చిపోయేటువంటి ఈ యొక్క పంచభూతాలు ఇవన్నీ కూడా అనాత్మ స్వరూపాలే. అటువంటి ఆత్మానాత్మ విచారణ, ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి అనే విచారణ చేత ఈ దృశ్య జగత్తు యావత్తు కూడా అబద్ధంగా మిథ్యగానే భావించాలి. భావించినప్పుడు దృఢపడినప్పుడు దానిని త్రోసివేయాలి. దృక్రూపంలో ఉన్నటువంటి ఆత్మనే అవలంబించాలి అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథిరూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.